వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, దళిత సంఘాల తీవ్ర హెచ్చరిక. అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా కలిసి పోరాటం చేద్దాం. విశాఖ పెదగంచాడలో అంబుజా సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత. జగన్ రెడ్డి విశాఖపై ఉత్తరాంధ్రపై పగబట్టారు. టీడీపీ నాయకులు జీవీఎంసీ 24వ వార్డులో 17 లక్షల రూపాయలతో డ్రైన్లకు శంకుస్థాపన. మా పార్టీ కార్యకర్తలే సెక్యూరిటీగా నిలబడతారు. గుడివాడ అమర్నాథ్. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన జగన్ నాడు ఉద్యోగులపై ఉక్కుపాదం, నేడు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. 18 మంది గార్డెన్ కార్మికుల్ని అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా. సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తా, డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, దళిత సంఘాలు తీవ్ర హెచ్చరిక. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న చేపట్టనున్న నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని పలు దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాదగిరి దాసు, దళిత సేవా పరిరక్షణ జిల్లా అధ్యక్షుని అండి. మరి రేపు 9వ తారీఖుని ఒక దళిత ద్రోహి నర్సీపట్నం వస్తున్నాడని చెప్పి సోషల్ మీడియాలో చూడడం చూసాం. అతను ముందు దళితుడైన డాక్టర్ సుధాకర్ నర్సీపట్నంలో చాలామంది స్త్రీలకి డెలివరీ టైంలో అతను చాలా హెల్ప్ చేసి మత్తు డాక్టర్ కింద ఉండి చాలా పేరు తెచ్చుకున్న ఒక డాక్టర్ని అన్యాయంగా పొట్టను పెట్టుకున్న దళిత ద్రోహి. నీకే చెప్తున్నా, జగన్ రెడ్డి నువ్వు ఎలా నర్సీపట్నం వస్తావు? ఒక దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపేసి ఇప్పుడు ఏదో డాక్టర్ చదివే కాలేజీలకి వచ్చి ఏదో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేయడానికి నువ్వు నర్సీపట్నం వస్తున్నావు. ముందు డాక్టర్ సుధాకర్ సమాధి ఘాట్కి వెళ్ళి మీరు అలాగే గణేష్ పెట్ల గణేష్ వెళ్ళి అతని పాదాలకి సారీ చెప్పి క్షమాపణ చెప్పి అప్పుడు ఏదన్నా చేయాలని నేను దళిత సంఘాల తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే కాదు, దళిత మాన ప్రాణాలకి కూడా రక్షణ లేకుండా గత వైసీపీ గవర్నమెంట్ లో ఎంతమంది దళితుల ప్రాణాలు తీసుకున్నారు మీరు. అలాగే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేసిన అతన్ని కూడా దళితుడైన అప్పుడు వెళ్ళలేకపోయారే మీరు? మరి దళితుడే కదా, వెళ్ళి పరామర్శించలేపడే. అంటే మీ ఎమ్మెల్సీ ఉన్నాడు, మీ ఎమ్మెల్సీ చంపాడు అంటే దళితులు చంపేసినా మీరు వాళ్ళ వెనకాల భుజాలు వేసుకొని వెనకాల తిప్పుతారు. అంటే మా దళితులు అంటే అంత లోకుగా కనబడుతున్నారా? దళితుల ద్రోహి మీకే జగన్ చెప్తున్నాను. ఎలాగొస్తారు మీరు నర్సీపట్నం? ఒక దళితుడైన అమాయకుడు డాక్టర్ని ప్రాణాలు తీసుకొని చిత్రహింసాలు పెట్టి ఇక్కడ లోకల్ గణేష్ ఉమాశంకర్ గణేష్ అతని హస్తం కూడా ఉంది. ఆ రోజు కూడా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి అతని ఇబ్బంది పెట్టి అతని చేత ఒక లెటర్ రాయించుకొని మీరేం చేశారో తెలీదా? పెట్ల గణేష్ గారు మీకు తెలీదా ఎలా రప్పిస్తున్నారు అతన్ని? జగన్ ఎలా నర్సీపట్నం రప్పిస్తున్నారు మీరు? ఇంకా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న డాక్టర్లందరినీ కూడా ఓ దళిత డాక్టర్ అయితే చంపేస్తారా మీరు? మాస్క్ అడుగున అతను చేసిన పాపమా? ఖబర్దార్, మీరు మాత్రం రేపు నర్సీపట్నం వస్తే మా నర్సీపట్నం నియోజకవర్గం ఉన్న దళితులందరూ కలిసి మిమ్మల్ని అడ్డుకునేందుకు మేము ప్రయత్నిస్తాం. ఎంత నా పేరు చెట్ల చలపతిరావు అండి. నేను అనకాపల్లి జిల్లా దళిత కులాల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. రేపు 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం ఇచ్చేస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. నర్సీపట్నం అంటే ఆయనకు గుర్తు రావాలి డాక్టర్ సుధాకర్ అని. ఎవరికైనా పతనం నర్సీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ నర్సీపట్నం నుంచి పతనాన్ని కోరుకుంటున్నారు. నర్సీపట్నంలో సుధాకర్ ఒక డాక్టర్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టి చంపారు అనేది మీ మైండ్కి ఇప్పటికే మెదలాలి. నర్సీపట్నం నుంచి గుబులు రావాలి. ఈ రాష్ట్ర గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత మోసం చేసింది. కేవలం మాస్క్ కలిగినందుకే మీరు ఆ డాక్టర్ని ఒక దళితుడని చాలా ఘోరంగా నర్సీపట్నం నుంచి విశాఖపట్నంలో ఈడ్చుకెళ్ళి పోలీసుల సాక్షిగా ఈడ్చుకెళ్ళి చంపించేశారు. ఇది చాలా ఘోరమైన విషయం. ఈ విషయాన్ని మీకు ఈ దళితులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాడు కూడా దళితులను ఎంతో మందిని మీరు చంపించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కూడా మీకు కోడికత్తి శ్రేణిని లోపలించడం జరిగింది.
చాలా ఘోరంగా నర్సీపట్నం ఈ ఏరియా అంతా దళితులు ఎక్కువగా ఉన్న మనుషుల ప్రాణాలు ఆరోగ్యాలకు హాని కలిగించే అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా కలిసి పోరాటం చేద్దామని జీవీఎంసీ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు నిర్వాసిత గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. కలిసి పోరాడుదాం, ప్రాణాలను కాపాడుకుందాం. పెదగంట్యాడ మనుషుల ప్రాణాలు ఆరోగ్యాలకు హాని కలిగించే అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా కలిసి పోరాటం చేద్దామని జీవీఎంసీ 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు నిర్వాసిత గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మొల్లివనిపాలెం గ్రామ పెద్దలతో కలిసి ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంధం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఓట్లు కావాలి కానీ మనుషుల ప్రాణాలతో సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షలకు పైగా నివసిస్తున్న జన నివాసాల మధ్య అటు పర్యావరణానికి ఇటు ప్రజలకు ప్రాణాలకి ఆరోగ్యానికి హాని కలిగించే ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే గంగవరం పోర్ట్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతూ అస్వస్థలు పడుతున్నారని, ఇటువంటి తరుణంలో అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఎలా ఇచ్చాయో అర్థం కావటం లేదని అన్నారు. ప్రజలకు హాని కలిగించే ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకుండా మనమంతా కలిసి ఉద్యమించి మన ఐక్యత చాటి మన ప్రాణాలు, భావితరాల ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సుమారు ఇక్కడ 1,50,000 2 లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉంటే వీళ్ళందరికీ కూడా మీరు 250 మందికి ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళ ప్రాణాలు తీస్తారా? మీరు సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే కాలుష్యం, ఈరోజు గంగవరం పోర్ట్ నుంచి విపరీతం ధూళి వస్తుంది. ఎన్నిసార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా సరే పట్టించుకునే పరిస్థితి లేరు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన ధూళి దుమ్మి, అదేవిధంగా ఈరోజు పక్కన డంపింగ్ యార్డ్ విపరీతం దుర్వాసన వచ్చి విపరీతం కాలుష్యం, విపరీతంగా వాసన వచ్చి చుట్టుపక్కల పరిస్థితి కనిపించట్లేదు. దాంతోపాటు 4వది ఈరోజు గంగవరం పోర్ట్ యాజమాన్యం ఏదైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి వాళ్ళు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు చెలగాటమాడి అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారు. తక్షణమే యాజమాన్యం ఏదైతే ఉందో, ఏదో కొంతమంది చెప్తున్నారు దానివల్ల ఇక్కడ డస్ట్ ఏమి రాదు, ఇబ్బంది ఏమి రాదు అంటున్నారు. ఇతర ఇండస్ట్రీల నుంచి కొన్ని ముడిసరుకు తీసుకొచ్చి ఈరోజు సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పెంటిరాజు గారికి, అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా సోదరులు కూడా ముఖ్యంగా ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయగల కారణం అందరికీ తెలిసిన విషయమే. గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే అదాని గంగవరం పోర్టు సంబంధించి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి పబ్లిక్ హీరింగ్ రేపు 8వ తారీఖున విశాఖ పెద్దగంట్యాడలో అంబుజా సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత. కుర్చీలు విసిరేసిన ప్రజలు, సిమెంట్ ఫ్యాక్టరీ కట్టి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. ప్రజా సంఘాలు Go,
జగన్ రెడ్డి విశాఖపై ఉత్తరాంధ్రపై పగబట్టారు. మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రెడ్డి అనకాపల్లి జిల్లా ప్రజలను మోసం చేశారు. అసలు ప్రతిపాదనలే కేంద్రానికి పంపని మెడికల్ కాలేజీల కోసం జగన్ రెడ్డి దొంగ నాటకం ఖర్చు పెట్టారు. వీరికి పాడేరు, పిడిగిరల్ల, మచిలీపట్నం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేశాయి. మిగిలిన 4 మీరు పంపింది ఏలూరు, విజయనగరం, మల్కాపురం, పులివెందుల. ఈ 4 కూడా నాట్ అప్రూవ్డ్. అంటే యాక్చువల్గా రాను రోజుల్లో వచ్చేది. మనం ఇప్పుడు పెద్ద మా ఇన్ఛార్జ్ గోవింద్ గారు చెప్పినట్టు అనకాపల్లిలో వచ్చినటువంటి మీరు పెట్టినటువంటి జీవోస్ ఆ రోజు 17 కాలేజీల్లో ఇది ఒక కాలేజీ. మీరు నాటకాలు ఆడి చేసి మీరు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గణేష్ గారు కానీ ఇక్కడ అమర్నాథ్ గారు కానీ మీ తాలూకా వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఇక్కడ ఇష్యూస్ చేసి అక్కడికి మార్చామని చెప్పి చేసి దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు తప్ప నిజంగా అయితే అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీ కావాలన్నది ఎప్పుడు పెద్ద కోరిక. కానీ మీరు ఇచ్చింది ఏంటంటే జీవోస్ ఇచ్చి మీరు అక్కడ మాట మార్చి అక్కడ ఇచ్చేశారు. దానికి అసలు ఏమీ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. మీరు యాక్చువల్గా మంగారపాలలో సైట్ మీ తాలూకా ల్యాండ్స్ ఏదో కొనుక్కున్నారు కాబట్టి ఇక్కడ అన్నయ్య అన్నట్టు ఇక్కడ అనకాపల్లిలో విపరీత ల్యాండ్ ఉంది. యాక్చువల్గా వైజాగ్ నుంచి హౌసింగ్ ఇచ్చేసినటువంటి కొన్ని వేల ఎకరాలు అనకాపల్లిలో మనం సిటీలో ఇచ్చాం. దగ్గర అనకాపల్లి సరౌండింగ్స్ లో విలేజెస్ లో ఇచ్చాం. మనం కొన్ని వేల ఇల్లులు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంకా విపరీతమైన ల్యాండ్స్ ఉన్నాయి. అయినా మీరు అక్కడ మార్చి మీ వ్యక్తిగత ప్రయోజనం చేశారు తప్ప ఎప్పుడు కూడా ప్రజల ఉపయోగార్థం లేదు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పింది ఏంటంటే పీపీపీ మోడల్. అంటే అసలు అది కూడా ఆయనకి అవగాహన లేదు. ఏదైనా సరే అదేదో ప్రైవేట్ ఆస్తిలాగా ఆయన ఫీల్ అవుతున్నారు. కానీ ప్రైవేట్ భాగస్వామిలో వాళ్ళు చేసినటువంటి ఒప్పందం ప్రకారంగా ఒక 30 years వాళ్ళు మెయింటైన్ చేసి చెంది మళ్ళీ తిరిగి ఆ ఆస్తి అనేది గవర్నమెంట్కి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం గతంలో జీవీకే ఇచ్చారు, కంప్లీట్ అయిపోయి మొన్న రిటర్న్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేశారు. అదే విధంగా ఈ కాలేజెస్ అన్ని కూడా పీపీపీ మోడల్లో కన్స్ట్రక్షన్ చేసి అంటే 24వ వార్డు విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ 24వ వార్డు సీతమ్మ ధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దరి పారడైజ్ అపార్ట్మెంట్ వద్ద 17 లక్షల రూపాయలతో డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కుమార్తె బీజేపీ నాయకులు శ్యామల దీపిక, వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, టీడీపీ నాయకులు ఉత్తర ఇన్ఛార్జ్ నజీర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. దానిలో భాగంగా ప్రతి వార్డులోనూ అభివృద్ధికి దోహదపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన స్థానికులకి, అలాగే మన కార్పొరేటర్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇక్కడ రోడ్ అండ్ సీసీ డ్రైన్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఏదైతే ఉందో దాని చుట్టూరు డ్రైన్స్ హైట్ లేపడం, తర్వాత డ్రైన్స్ ఏమైతే ఉన్నాయని సరి చేయడం కోసం అని చెప్పి 17 లక్షల వ్యయంతో ఇది ఎప్పుడో శాంక్షన్ అయింది. కానీ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి టైం పట్టింది, వర్షాలు అవన్నీ ఉండడం వల్ల లేట్ అయింది. సో ఇన్నాళ్ళకి 24వ వార్డుకి డ్రైన్లు, అలాగే ఆ పై కవర్లు అన్నీ కూడా నీట్గా ఉండేటట్టు మన ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు ఎప్పటి నుంచో చేసిన ప్రయత్నం ఈరోజు కార్పొరేటర్ గారు చాలా సాయం చేశారు. ఆవిడ వెనకాల నుండి ఫాలో అప్ చేయడం వల్ల ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకి సక్సెస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఉత్తర నియోజకవర్గం 24వ వార్డులో
అభివృద్ధి కార్యక్రమాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. మా అన్న ఎమ్మెల్యే గారి అయిన విష్ణుకుమార్ రాజు గారి నేతృత్వంలో, అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి విశాఖపట్నంలో, ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఇవాళ టీపీటీ కాలనీ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పక్కన ఉన్న రోడ్లో ప్యారడైజ్ అపార్ట్మెంట్ దగ్గర ఎప్పటి నుంచో దీర్ఘకాలిక సమస్య. ఇక్కడంతా డ్రైన్స్ అంతా కూలిపోవటం జరిగింది, డ్రైన్స్ సరిగ్గా లేవు. అలాగే నీళ్లు కూడా వెళ్ళే విధానం చాలా అస్తవ్యస్తంగా ఉందని మా అన్న దృష్టికి రాగానే ఆయన మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని కోరారు. దాని నిమిత్తమే ఈరోజు శంకుస్థాపనకి మా అన్నగారి కూతురైన రోడ్డు మార్గంలోనే వస్తాం. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్దకు వైఎస్ జగన్ రోడ్డు మార్గంలోనే వస్తారు. వైఎస్ జగన్ కి మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మా పార్టీ కార్యకర్తలే సెక్యూరిటీగా నిలబడతారు. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి వేరే ఆల్టర్నేట్ రోడ్ చెప్పమనండి డిపార్ట్మెంట్ని. రెండో పాయింట్ ఏం రాస్తారు? రెండో పాయింట్లో ఏం రాశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రూట్లో వస్తున్నటువంటి క్రమంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేటువంటి దానికి అవకాశం కనబడతా ఉంది. అనేక జంక్షన్స్లో పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారికి స్వాగతం పలికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మా అంచనా ప్రకారం 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ రాసిచ్చింది. 65,000 మంది. ఒక సామాన్యమైన, మాకు తెలిసి మేము అనేక సమావేశాలు అనేక సభలు మేము నిర్వహించాం, కానీ మేము 65,000 మందిని మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఏదైనా ప్రభుత్వంలో ఉంటే బస్సులు తేవచ్చు, ప్రభుత్వంలో ఉంటే ఆటోలు ఇస్తారు, ఆర్టీసీ బస్సులు ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళు బస్సులు ఇస్తారు, మొబిలైజ్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక పర్యటనకు వస్తూ ఉంటే 65,000 మంది వస్తారన్నటువంటిది పోలీస్ శాఖే చెప్తా ఉందనంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేటువంటి విషయాన్ని కూడా గమనించమని చెప్పుకోతా ఉన్నా. ఎవరి తరం కాదు 65,000 మందిని తీసుకురావడం. ఒక నియోజకవర్గం నుంచి మహా అయితే ఒక 10,000 మందినో 5,000 మందినో తరలించడం అంటే ఏదో బాధపడి తీసుకురాగలం. కానీ పోలీస్ శాఖే 65,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, వారు తీసుకున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈ సమాధానం, వారు ఇచ్చినటువంటి ఈ లేఖలో వారి సమాధానం ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మూడో పాయింట్, మేము ఇంతమంది పోలీసుని 63 కిలోమీటర్ల మేర మేము పోలీసుని డిప్లాయ్ చేయడం అనేటువంటిది మా వల్ల కాదు. చాలా షార్ట్ పీరియడ్, ఈ సమయంలో మేము పోలీసుని డిప్లాయ్ చేయలేము అనేటువంటిది మూడో పాయింట్. చెప్పండి, గడిచినటువంటి 15 మాసాల్లో అనేక పర్యటనలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో. ఎక్కడికక్కడ 100 మందిని 200 మందిని 300 మందిని పోలీసుల్ని మేము డిప్లాయ్ చేశామనేటువంటి మాట పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన జగన్ అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. విదేశాలలో లేదంటే ఇడుపులపై ప్యాలెస్లో, రకరకాల ప్యాలెస్ల్లో పాపం బాగా విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. అసెంబ్లీకి రాకుండా నాకు కుర్చీ కావాలని చెప్పి చిన్నపిల్లాడు లాలీపాప్ కోసం మారం చేసినట్టు నాకు కుర్చీ కావాలని చెప్పి మారం చేస్తూ అసెంబ్లీకి కూడా రాకుండా చక్కగా ఆయనకు ఉన్నటువంటి ప్యాలెస్ల్లో లగ్జరీగా బతుకుతూ ఉన్నాడు. మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి డ్రామాకి తెరలేపుతూ ఉంటాడు. ఏదో నెలకోసారో 2 నెలలకోసారో వస్తాడు రోడ్డు మీదకి, వచ్చి ఒక చిన్న డ్రామా ఆడేసి మళ్ళీ వెళ్ళి ప్యాలెస్లో తొంగుంటూ ఉంటాడు. ఈయన గారికి డ్రామాలు ఏం కొత్త కాదు కదా, మనందరికీ తెలుసు కదా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా, విజయవాడలో గులకరాయి డ్రామా, రకరకాల డ్రామాలు. ఈ డ్రామా టీం ఒకటి రెడీగా ఉంటుంది ఈయన గారికి పక్కన. సో ఆ డ్రామా టీంని వేసుకుని వెళ్ళి ఏదో ఒక ఊళ్ళో ఒక డ్రామా ఆడి వస్తూ ఉంటాడు. అదేవిధంగా
రేపు 9వ తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తాడంట. అక్కడికి వెళ్ళి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీలని మనందరికీ చూపిస్తాడంట. మొన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు కదా, ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట. ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాప ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికీ చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు మనకి. కొద్దిగా అన్నా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నాడు ఉద్యోగులపై ఉక్కుపాదం, నేడు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనకి పాతవన్నీ మర్చిపోయి తెగ బాధపడిపోయారు, కన్నీళ్ళు పెట్టేసుకున్నారు పాపం. ఉద్యోగుల మీద తెగ హైరాణ పడిపోయారు. ఒక ట్వీట్ కూడా పెట్టేశారు, మీరేం చేస్తున్నారు చంద్రబాబు, అది మేము ఉన్నప్పుడు ఏం చేశాను తెలుసా అని. ఏం చేశాము అన్నది ఆయన మర్చిపోయారు, కానీ ఉద్యోగులు మర్చిపోలేదు. ఎంత రాచి రంపాన పెట్టారో ఉద్యోగులు మర్చిపోలేదు. కన్నీళ్ళు పెట్టుకున్నారో అప్పట్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. ఒక ఆఫీసరు మన ఇంటికి వచ్చి, ప్రవీణ్ ప్రకాష్ అనే ఆఫీసర్ మన ఉద్యోగుల ఇళ్ళకు వచ్చి, టీచర్ల ఇళ్ళకు వచ్చి చేసిన రాద్ధాంతాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం యాజ్ యూజువల్ ఏదేదో జరిగిపోతుంది అంటూ కన్ఫ్యూజ్ చేయడానికి బ్రహ్మాండంగా పాపం చాలా బాధపడిపోయారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడడం ఎలా ఉంటుందంటే, అందరి ముందు 100 ఎలుకల్ని తిన్న పిల్లి మూతుచ్చుకొని నేను పచ్చి శాకాహారిని అని చెప్తే, బిఎం ఆర్డీఏ పరిధిలో పార్కులో 18 మంది గార్డెన్ కార్మికుల్ని అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. కార్మికులందరికీ ఈఎస్ఐపీఎఫ్ రిటైర్మెంట్ సౌకర్యాలు అమలు చేయాలని, తొలగించాలని, వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్డీఏలో పనిచేసే కార్మికులు అన్న విధుల్లో తీసుకోవాలి. ఎంఆర్డీఏలో పనిచేసే కార్మికులు అన్న అక్రమంగా తొలగించడాన్ని ఖండించండి. అక్రమంగా కార్మికులు తొలగించడాన్ని ఖండించండి. తొలగించిన కార్మికులు అన్న విధుల్లో తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అన్న జోక్యం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు అన్న జోక్యం చేసుకోవాలి. కార్మికుల విధుల్లో తీసుకునే ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికులను తొలగించడాన్ని ఖండించండి. తీసుకోవాలి. తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లో తీసుకోవాలి. నా పేరు వి కృష్ణారావు, విఎంఆర్డీఏ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు విశాఖపట్నం పర్యాటక కేంద్రం, ఈ పర్యాటక కేంద్రంలో కీలక అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణలో డిప్యూటీ మేయర్ గోవిందరెడ్డి స్టేజ్ ముందు కూర్చుని నిరసన తెలిపారు. టెంట్ పూర్తిగా తొలగించిన తర్వాతే అక్కడి నుంచి కదులుతానని ఆయన అన్నారు. తప్పకుండా ఈ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని అన్నారు. అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ గో బ్యాక్. ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల యొక్క ఆయుష్ అంతా కూడా తీసే విధంగా గదిగంటల్లో అదాని గంగారపూర్ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ గదిగంటల్లో నిర్మించాలని ఈ రోజు గదిగంటల్లో మండలంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ గదిగంటల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిపి రాజకీయాలకు అతీతంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి ఆడ, ప్రతి మగ కూడా రావడం జరిగింది. ఇక్కడ మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది, నీటి కాలుష్యం పెరుగుతుంది, రాబోయే రోజుల్లో కింద మంచినీరు కూడా దొరకదు. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి ఉన్నాం. ఇటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోవాలంటే మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి స్థానికంగా ఉన్న ఒక పౌరులుగా, కార్పొరేటర్ గా నేను ఇక్కడ